నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది. ఎండవేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధుర ఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు. వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూసమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్రచామర్య వ్యజన, దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళనం, ధూపదీప నైవేద్యం చేపట్టారు. ఆర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర, దధి, మది, నారికేలం, హరిద్రోదకం, గంధోదకంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖాన సాగముక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను వేద పండితులు పఠించారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లు సాయంత్రం అక్కడి నుండి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. వసంతోత్సవాల్లో 2వ రోజైన ఏప్రిల్ 11న ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ భూసమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. PGRS నందు ముఖ్యంగా భూ సంబంధిత రెవెన్యూ సర్వే అంశాల సమస్యలపై ప్రజల నుండి ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ సర్వే శాఖలు అందించే సేవలు ప్రజల సంతృప్తి మేరకు అందిస్తూ వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్, డిఆర్ఓ నర్సింహులు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాలతో కలిసి పలువురు ఆర్టీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా సర్వే అధికారి అరుణ్, తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్ఓ తదితరులకు రెవెన్యూ సర్వే అంశాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ నందు ల్యాండ్ అలియేషన్, సెక్షన్ 22A, భూముల క్రమబద్ధీకరణ, అసైన్మెంట్, ఆర్ఓఆర్, వెబ్లాండ్ సమస్యలు, ఫ్రీ హోల్డ్, ఈనాం మరియు ఎస్టేట్ తదితర భూ సంబంధిత రెవెన్యూ సర్వే సమస్యలపై CCLA ఆదేశాల మేరకు రెవెన్యూ సర్వే శాఖల అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, విస్తృతంగా, ఎలాంటి భూ వివాద రహితంగా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించటకు రెవెన్యూ శాఖలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని సూచించిన నేపథ్యంలో CCLA నిర్దేశాల మేరకు ప్రస్తుతం ఉన్న జీవోలు, మార్గదర్శకాలతోనే ఏమైనా అవసరమైన మార్పులు చేర్పులు కొరకు వర్క్షాప్ నిర్వహించి సూచనలు పంపాలని తెలిపిన నేపథ్యంలో నేడు వర్క్షాప్ నందు విస్తృతంగా మేధోమథనం ద్వారా పలువురిచే సూచించబడిన సూచనలు, సలహాలను తీసుకొని CCLAకు కాన్సల్టేట్ చేసి పంపనున్నామని తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్, ప్రముఖ సినీ నటి విజయశాంతి, చిత్ర దర్శక నిర్మాతలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దర్శనానంతరం ఆలయం వెలుపల విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 18వ తేదీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా విడుదల కానుందని, చిత్రం ఘన విజయం సాధించాలని అన్నారు. అనంతరం కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం ఎంతో ఆనందంగా ఉందని, 18న విడుదలవుతున్న సినిమాకు ప్రేక్షకులు ఆదరించే విధంగా శ్రీవారు ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం చిత్రీకరణ పూర్తయింది. 18న చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటన చేస్తూ వస్తోంది. ప్లీజ్ సార్, కవరేజ్ చేయలేదంటే తీసుకుంటా వచ్చేస్తాము. వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా వెనక్కి వచ్చాను. పృథ్వీ గారు కనపట్లేదు సార్. రెండు వెనక్కి వచ్చాను. సైడ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం. నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది, అద్భుతంగా జరిగింది. సో ఇవాళ వెంకటస్వామి వారి దర్శనం తీసుకోవడానికి బాబు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, ఎడిటర్ గారు అందరం వచ్చాం. ఇవాళ అద్భుతంగా జరిగింది దర్శనం. సో అందరూ 18వ తారీఖు ఏప్రిల్ 18 ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది. సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ. దానికంటే పెద్ద ఈవెంట్ స్వామివారి దర్శనం. సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మీ ముందుకు రాబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడదామండి. రానున్న సంవత్సరంలో పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందని, అందుకొరకు ప్రణాళికాబద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, మానవ వనరులు, పోలీస్ బలగాలు, ఎలక్టోరల్ రోల్ తదితర అంశాలపై దృష్టి సారించి ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రానున్న సంవత్సరం మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అధికారులకు సూచనలు చేస్తూ, అలాగే అధికారుల సలహాలు, సూచనలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఐఏఎస్తో కలిసి మేధో మథన కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ నరసింహులు, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ తదితర సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిఈసి కమిషనర్ నీలం సాహ్ని మాట్లాడుతూ, రానున్న పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈవీఎంల వినియోగంపై పరిశీలిస్తున్నామని, వాటి సాధ్యాలపై అధికారుల సూచనలు, సలహాలను ఆహ్వానిస్తూ చర్చించారు. అంతేకాకుండా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, భద్రతా బలగాలు, మానవ వనరులు, బడ్జెట్ తదితర అంశాలపై ముందస్తు అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐఏఎస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఐఏఎస్ మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కూడా పెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తిరుపతిలో తుడా మరియు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలను గోడకు తగిలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటం కూడా ఉంచే విధంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ప్రధానమంత్రి చిత్రపటాన్ని ఉంచే విధంగా అధికారులు కోరడం జరిగింది. ముందుగా మా వంతు బాధ్యతగా అధికారులు స్పందించే కంటే ముందు మేము ప్రధానమైనటువంటి కార్యాలయాల్లో చిత్రపటాన్ని ఉంచేటువంటి కార్యక్రమాన్ని తిరుపతి వేదికగా శ్రీకారం చుట్టడం జరిగింది. రానున్న కాలంలో తిరుపతి జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో ఉండే విధంగా అధికారులు ప్రయత్నించాలి. లేదంటే మా పార్టీ కార్యకర్తలు, మండల అధ్యక్షులు చొరవ తీసుకొని ప్రతి చోట కూడా చిత్రపటాన్ని ఉంచేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం, చిత్ర కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్, ప్రముఖ సినీ నటి విజయశాంతి, చిత్ర దర్శక నిర్మాతలు స్వామివారి సేవలో పాల్గొని అనంతరం తిరుపతికి వచ్చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18న విడుదలవుతున్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఏప్రిల్ 18న మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విడుదలవుతుంది. మీరందరూ చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమవారి దర్శనం జరిగింది, ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. ఏప్రిల్ 18 మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి. నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, డెఫినెట్గా మీ అందరి మనసులకి హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ షో మన మదర్స్తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని, మన తల్లిదండ్రులను తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా క్వశ్చన్సా? చెప్పే కదండి, వస్తున్నారు. యా, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫిలిం అండి. అంటే ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు మన చాలా సినిమాల్లో తండ్రి కొడుకుల మధ్య విభేదాలు రావటం, ఒక ఐడియాలజికల్ డిఫరెన్సెస్ రావటం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ ఉండటం, ఇప్పటివరకు మన తెలుగు సినిమాలన్నీ అలానే జరిగినాయి. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిలిం వేర్ అ వెరీ స్ట్రాంగ్ మదర్, ఒక ఎన్నో అంటే ప్రతి పేరెంటు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి. అది తప్పులేదు, అది మన డెఫినెట్లీ ఇట్స్ రైట్ ఫర్ దెమ్. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరకపోతే ఏమవుతుంది, వాట్ వెన్ త్రూ బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏంటి, ఏం టాపిక్, ఏం జరిగింది, అదంతా మీరు సినిమాలో చూస్తారు. సో ఇట్స్ డెఫినెట్లీ ఫస్ట్ టైం మదర్ అండ్ సన్ కాన్ఫ్లిక్ట్ ఫిలిం ఇది. యా, కథ చెప్పినప్పుడే డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం మేము అనుకునే వాళ్ళం అండి. అంటే ఆయన కథ రాసింది కూడా అలానే ఆలోచనలో రాశారు. ఇప్పుడు కర్తవ్యంలో విజయశాంతి గారు మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి గుర్తుండిపోయింది. వన్ ఆఫ్ ద లైక్ నో ఆవిడ ఐ థింక్ ఇట్ మేడ్ అ లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తీసుకొచ్చిన సినిమా కర్తవ్యం. అప్పటి వరకు ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర వేసినారా లేదా నాకు పెద్ద గుర్తులేదు, కానీ ఇట్ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిలిం. సో ఇప్పుడు అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, అంత ఒక ఆవిడ ఎథిక్స్ ఉండి లైక్ యూనో ఒక పోలీస్ అధికారిగా కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉండే మదర్కి ఒక సన్ పుడితే అతని పేరు అర్జున్ అయితే ఏంటి, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది అని మేము టీజర్లోనే చెప్పాం. అదే మా ఈ సినిమా. పైన స్వామివారిని అదే కోరుకుంటామండి. ఆయన ఎప్పుడు యూనో ఆ స్టోరీ ఇస్తారో, ఆయన ఎప్పుడు తలుచుకుంటాడో అప్పుడే జరుగుతుంది. సో పైన స్వామివారిని అడగాలి మనం. స్వామివారిని అడగండి నిజంగా. అంటే సి ఇట్ ఈస్ ఆల్ ఫేట్. సో రాత ఉంటే డెఫినెట్గా జరుగుద్ది. యా.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పోలీసుల బట్టలు విప్పేసి ఏం చూడాలని అనుకుంటున్నాడో తెలియడం లేదని అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయనకేముంటుందో వారికి అదే ఉంటుందని తెలిపారు. పోలీసుల మనోధైర్యం దెబ్బ కొట్టేలా జగన్ మాట్లాడకూడదని అన్నారు. ఐపీఎస్, ఐఏఎస్ ఎక్కడికి వెళ్లినా అధికారులే, ప్రభుత్వానికి తగ్గట్టు పనిచేయడం అధికారుల విధి అని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో తప్పు లేదు. సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తప్పు అని తెలిపారు. మన పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ వక్ఫ్ బిల్లు పైన ఒక బుల్రోజ్ చేశారు. కోడొద్దులు సవారు చేసి ఆ బిల్లుని పాస్ చేయించుకున్నారు. ఆ బిల్లుని పాస్ చేయించుకోవడం అంటే లౌకిక వ్యవస్థగా చీకటి రోజులు వచ్చేట లెక్క. భారతదేశంలో వివిధ కులాలు, మతాలు రకరకాలు ఉన్నాయి. భిన్నత్వం ఏకత్వం అంది. మన పార్లమెంటు కూడా భిన్నత్వం ఏకత్వం ఉండే పద్ధతుల్లోనే దాన్ని రూపొందించుకున్నాం. అంటే 1% 1% ఉన్నటువంటి రిలీజియస్ మొదలుకొని ఎవరైనా సరే సమంగా ఉండాల్సిన వాళ్ళ జోలికి పోకూడదు. మత సంస్థల జోలికి రాజకీయాలు పోకూడదు. రాజ్యాంగంలో ఉన్న లౌకిక వ్యవస్థని కాపాడాలి. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్లో మెజారిటీని బట్టి నిర్ణయించడం అంటే ఇది మెజారిటైజేషన్. బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా భారతదేశంలో మెజారిటైజేషన్ అంటున్నారు. మెజారిటైజేషన్ మీన్స్ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని కలుపుకోవాలా అంటే అర్థం ఒక రిలీజియస్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా రిలీజియస్ అంతా ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆడాని జావని మేము గెలవాలా అనేటువంటి పద్ధతిలో పోతున్నారు. అదే జరిగితే ఈ దేశం ఒకటే ఉండదు. జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పంజాబ్లో ఖలిస్తాన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు మా సపరేట్ దేశం కావాలని అడుగుతున్నారు. అవన్నీ బలవంతంగా అణిచిపెట్టాల్సి వచ్చింది. చివరికి చెండ్ల రాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండి ఈ దేశాన్ని కాపాడడానికి సమగ్రమైనటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ లాగా ఏర్పాటు చేశారు. దాని జాతీయ మండలి అంటే ఈ దేశాన్ని ఒకటిగా ఉంచడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఒక సంస్థ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఓట్లు పడిపోతున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడి గెలిచారు. 400 సీట్లు వస్తాయనుకున్న వాళ్ళు కాస్త వాళ్ళకి 240 వచ్చినాయి. 300 కూడా రాలే. చివరికి ఎడమ కాలు నితీష్, కుడి కాలు చంద్రబాబు నాయుడు. ఈ 2 కాళ్ళపైన మోడీ నిలబడి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. విడుదల లేకుండా పోతే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదు. కాబట్టి రాబోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఓట్ల బ్యాంకుల ద్వారా చేయాలనేటువంటి దృష్టిని వాళ్ళు 2 సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి లాంగ్వేజ్, 2 వక్ఫ్ బిల్లు, 3 డీలిమిటేషన్. ఈ మూడింటిని పట్టుకొని మెజారిటీ సంపాదించుకున్న ఉద్దేశంతో ఈ దేశంలో లౌకిక వ్యవస్థ ఉన్నా లేకపోయినా, ప్రజాస్వామ్యం ఉన్నా లేకపోయినా, రాజ్యాంగం ఉన్నా లేకపోయినా మేము గెలవాలనేటువంటి ఒక మొండి వాదంతో వెళ్తున్నారు. అందులో భాగంగానే మొన్న ఈ బిల్ కూడా పాస్ అయింది. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఎట్టున్నాయి, నక్సలైట్ని చంపేస్తాం. హోమ్ మినిస్టర్ మాట్లాడింది 2026 కంతా నక్సలైట్ని తుదముట్టిచ్చేస్తాం చెప్పిన వరకు కొంతమంది చంపేస్తున్నారు. నక్సలైట్ల భావాలతో మీరు పోరాటాన్ని చేస్తున్నారా, లేదా నక్సలైట్ అనుసరించే మనుషులతో మీరు పోరాటం సాగిస్తున్నారా? అదొక విధానం. ఆ సిద్ధాంతాన్ని ఓడించండి. నక్సలైట్ ఆమోదించే సిద్ధాంతం మీరు ఓడించండి, మాకు అభ్యంతరంలా. కానీ శారీరకంగా చంపేస్తామంటే అంటే దేశంలో ఒకళ్ళే ఆలోచన ఉండాలన్నా విభిన్న ఆలోచన చంపేస్తారా? ఇది ఒక విధంగా నక్సలిజం పేరుతోటి మనుషులు చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఇవన్నీ పోతే అడవి ప్రాంతం ఫ్రీ అయిపోతే కార్పొరేట్ కంపెనీస్కి అప్పగించవచ్చు. ఇప్పుడు బయలుదేరాలో అదానికి అప్పగించారు, ఆడ గిరిజనులు వ్యతిరేకించారు. ఆ నక్సలైట్ పెడితే వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. చింతపల్లి మొత్తం కూడా వాళ్ళకి అప్పగించేస్తున్నారు. మణిపూర్ అయితే దాదాపు అదే పరిస్థితి వస్తూ ఉంది. అడవుల్లో ఉన్న సంపద మొత్తం అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతిలో ముందు నక్సలైట్లను చంపడం ద్వారా భయంకర వాతావరణం కల్పించి అడవి ప్రాంతంలో ఏ గిరిజనులు కానీ ఎవరు కానీ ప్రతిఘటించడానికి వీలు లేదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటే వాళ్ళ పేరుకు నక్సలైట్స్ బూచి చేసేదంతా కార్పొరేట్ కంపెనీ ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు.
జనాభా ప్రాతిపదికన 52% ఉన్న బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని, రాయితీలు అవసరం లేదని, రాజ్యాధికారమే కావాలని ఈ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో తీర్మానాన్ని పార్లమెంట్లోకి బిల్లులు ప్రవేశపెట్టాలని న్యూఢిల్లీకి చెందిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి ప్రేమ్ శివ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి 52% రిజర్వేషన్ కావాలని చెప్పి అందులో భాగంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికి నివేదిక ఇవ్వటం జరిగింది. మరి ఈ రోజున చూసుకుంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పేదవాడుగానే ఉన్నాడు. మరి పెత్తందారి వ్యవస్థ ఈరోజు కూడా నడుస్తూ ఉన్నది. దాన్ని మరి బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ లేకపోవటం వల్ల చట్టసభల్లో వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 65% రిజర్వేషను బడుగు బలహీన వర్గాల వారికి కేటాయించడం జరిగింది. మరి రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు అని చెప్పి బీసీల బిల్లు ప్రవేశపెట్టి మరి ఢిల్లీలో కూడా ఆయన ప్రత్యేకంగా ధర్నా నిర్వహించి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటానని చెప్పి మరి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రమాణం చేయడం జరిగింది. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పే వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వారే నాకు ఓటు వేయడం వల్ల ఈ రోజున ముఖ్యమంత్రికి స్థానంలో ఉన్నానని చెప్పిన వ్యక్తి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క బడుగు బలహీన వర్గాల తరపున విన్నపం ఏమిటంటే 2019 జనాభా సర్వే జరిగింది. అందులో 52% బీసీలు ఉన్నారని చెప్పి మీ ప్రభుత్వం తేల్చడం చెప్పింది. మరి ఆ విధంగా బీసీ బిల్లుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టి శాసన మండలి తీర్మానం చేసి ఢిల్లీ పంపించమని చెప్పి పార్టీలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలు అన్ని పార్టీలకు ఒక నిర్ణయం తీసుకొని బీసీ బిల్లుని తీర్మానం చేసి, తీర్మానం కూడా ఏ విధంగా ఉండాలంటే పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని, పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారన్న విషయం జగన్కు తెలియదా? పోలీసులు ఎక్కడా ఏకపక్షంగా వివరించడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని, ఏ ఒక్కరిపైన అక్రమ కేసులు మా ప్రభుత్వం పెట్టించలేదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. తిరుపతి నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో మమ్మల్ని ఇంటి నుంచి బయటకు రానిచ్చారా అని ప్రశ్నించారు. దాని నుంచి ఒకటే చెబుతున్నాం, మేము ఎన్డీఏ కూటమి కింద మేము ఒక కమిటీ వేసుకున్నాం. అంతకుముందు 1-2 పొరపాట్లు జరిగినాయి కాబట్టి ఎవరిని ఎన్డీఏ కూటమిలో పార్టీల్లో తీసుకోవాలన్నా ఒక కమిటీ డిసైడ్ చేస్తుందని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ఏంటంటే ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, మా విద్యాశాఖ మంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని పర్సనల్గా బూతులు తిట్టకుండా చక్కగా బిహేవ్ చేసేది పొలిటికల్ ఉంటే మంచిదే. పర్సనల్గా బూతులు తిట్టకుండా ఉంటే వాళ్ళని తీసుకుందాం, మరీ శృతి మించకుండా ఉంటాను. మరి ఆయన శృతి మించాడో లేదో ఆయనకే తెలియాలి, కమిటీకే తెలియాలి. శృతి మించకపోతే ఉంటాడు, శృతి మించకపోతే ఉండడు. ఇవాళ ఈ పనికి మాలిన కామెంట్లు, పనికి మాలిన డ్రామాలు, ఈ డ్రామాలు చేసే అధికారం కోల్పోయాడని ఈ పులివెందుల ఎమ్మెల్యేకి అర్థం కావట్లా. మీకు ఎన్నిసార్లు డ్రామాలు చేస్తావు? ఫస్ట్ కోడికత్తి డ్రామా వేసాడు, తర్వాత తర్వాత ఏది నారావారి ఏంటి నారావారి రక్త చరిత్రని సొంత బాబాయిని మర్డర్ కేసులో వాళ్ళుండి ఇంకో డ్రామా వేశారు.
పాపం ప్రజలు ఆ టైంలో నిజమేనేమో అనుకుని పాపం మోసపోయారు. తర్వాత ప్రజలకు అర్థమైంది. మళ్ళీ కొత్తగా మొన్న ఎలక్షన్ ముందు గులకరాయి డ్రామా వేసావు, ఇప్పుడు హెలికాప్టర్ డ్రామా వేసావు. హెలికాప్టర్ కూడా ఒక పెద్ద డ్రామా, అది హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ కూడా అయిపోయింది. అర్థం పగిలితే టేక్ ఆఫ్ అవుతుందో కూడా తెలియదు. దాని విషయంలో పోలీసులకి గొడవలు ఎప్పుడెత్తున్నావు. సిగ్గుందా నీకు? ఆ పోలీసుల్లో లేడీ పోలీసులు కూడా ఉంటారని తెలుసుకోవాలి కదా మనం మాట్లాడే ముందు. ఈ మాటలు అసలు ఆడవారిని నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే నిన్ను పులివెందుల ఎమ్మెల్యేని చేశారు. నువ్వు ఇటువంటి డ్రామాలు ఇంకా చేసి ఇటువంటి మాటలు ఇంకా అంటే ఆ పులివెందుల ఎమ్మెల్యే నుంచి పులివెందుల సర్పంచ్ కూడా అవ్వలేవు అని తెలియజేసుకుంటున్నాను. మేము అర్ధరాత్రి అరెస్టులు చేయలే, కరోనా సమయంలో అరెస్టులు చేయలే. మేము అరెస్ట్ చేయాలంటే మీకు ఒకటే గుర్తుంచుకోండి, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఇదే జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు ఉన్నారు, ఎన్నో అక్రమాలు చేశారని మొత్తం అంతా మీరే చెప్తున్నారు, కోడేకి వస్తుంది. అయినా కూడా మేము ఎక్కడా తొందరపడలా. డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. హైకోర్టుకి వెళ్ళారు, బెయిల్ పోయింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, బెయిల్ వచ్చింది. అంటే మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఇన్ని కోర్టులకు వెళ్ళనిస్తామా? కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోము. మేము కేసు అంతా స్టడీ చేసి నిజమో కాదో తెలుసుకుని అప్పుడే అరెస్టులు ఉంటాయి. మీరు చూస్తే మేము అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు గారు అన్న కోర్టుకి వెళ్ళనిచ్చేస్తా మేము ఇచ్చారా? మా అచ్చెన్నాయుడు గారికి అక్కడికి వెళ్ళనిచ్చారా? ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి కారులో కత్తులు కటార్లు ఉన్నాయంట. అసలు ఇంత అంటే సిగ్గులాంటి కేసులు పెట్టి ఏకపక్షంగా పాపం ఆ రోజు పోలీసు అందరూ కూడా ముక్తఖండంతో వద్దు అంటే కొంతమంది అధికారులను అడ్డు పెట్టుకుని రకరకాల చేష్టలు చేశారు. ఆ రోజు 90% మంది పోలీసులు కూడా ఇటువంటి చేష్టలు మంచి కాదు, మనం కాదు చేయమని అడ్డం తిరిగినా కూడా రకరకాల చేష్టలు చేశారు. ఏకపక్షంగా మేము ఏ రోజు వెళ్ళాం. మేము ప్రజాప్రభుత్వం, ప్రజలందరి మనోభావాలకు అడుగుగా నడిచే ప్రభుత్వం కాబట్టి ఈ భారీ మెజారిటీ. ఇన్ని సంవత్సరాల నుంచి మీకే తెలుసు, తిరుపతిలో ఉంటున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా నొప్పించేతారా? ఆఖరికి ఆయన పెద్ద తిట్టు ఏంటంటే ఆగండి అంతే, అదే పెద్ద తిట్టు. అటువంటి వ్యక్తి ఎప్పుడు ఇంత సరదాగా ఫ్రీగా హనీమూన్ పీరియడ్ లాగా అమరావతికి ఇంకెక్కడికైనా నువ్వు వస్తున్నావు అంటే మేము నిన్ను చక్కగా అలౌ చేయడం. కాబట్టి మా యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు కూడా ఇదే చిత్తూరు జిల్లాలో కొంతమంది అధికారులు చేసిన వికృత చేష్టలు మీ అందరికీ తెలుసు. పర్మిషన్ ఇవ్వాల. కొత్తగా జీవో 1 అని ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని కూడా తెచ్చారు. ఇవన్నీ తెలుసు ఏకపక్షంగా ఎవరు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల ఎమ్మెల్యే హోదా వచ్చింది. ఇంకా ఇదే డ్రామా చేస్తే ఆ హోదా కూడా పోయి పులివెందుల సర్పంచ్ హోదా కూడా ఉండదు. ఇందాక చెప్పాను కదా మీకు, కమిటీ ఏర్పాటు చేశామని. కమిటీని డిసైడ్ చేస్తుంది. ఈ కమిటీలో ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగత దోషంలోకి పోకుండా రాజకీయ విభేదాలు ఉండి మంచి నాయకులు ప్రజాసేవకు ఉంటే ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. కానీ వ్యక్తులు కనుక పర్సనల్ ఎజెండా పట్టుకొని ఈ కూటమిలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వేధిస్తే మాత్రం తీసుకునే పరిస్థితి లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయాలోరం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అంబికా కృష్ణలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. जैसे बोलेगा वैसे जाएगा। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.